మణిపూర్లో కుకీ మైతీ తెగల ప్రజల ఆందోళనలు పోటాపోటీగా కొనసాగుతున్నాయి. శవపేటికలతో భారీ ర్యాలీ తీశారు కుకీ వర్గం ప్రజలు. కుకీ తీవ్రవాదుల్ని కఠినంగా అణిచివేయాలని మైతీ వర్గం మహిళలు నిరవధిక దీక్ష కొనసాగిస్తున్నారు. మణిపూర్లో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. తిరుచంద్రపూర్లో కుకీలు భారీ ర్యాలీ చేపట్టారు. వేలాది మంది ఈ ర్యాలీకి హాజరయ్యారు. మణిపూర్ ప్రభుత్వం తమను అణిచివేస్తోందని ఆరోపిస్తూ కేంద్ర బలగాలతో పాటు పోలీసులు కూడా తీవ్రవాదులుగా ముద్రవేసి కుకీలను చంపేస్తున్నారంటూ మండిపడ్డారు. కుకీలు శవపేటికలతో నిరసన ప్రదర్శన చేపట్టి హింసలో చనిపోయిన వాళ్ల ఫోటోలను స్టేడియంలో ప్రదర్శించారు. తమ హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని ప్రకటించిన కుకీలు జిరిబంలో తీవ్రవాదుల పేరుతో 10 మంది అమాయకుల్ని కాల్చి చంపేశారని ఆరోపించారు. అటు కాంగ్రెస్ అగ్రనేతలు తనపై చేస్తున్న ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు. మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ అసలు మణిపూర్ లో జాతుల మధ్య వైరానికి చిచ్చుపెట్టిందే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. మయన్మార్ నుంచి మణిపూర్ లోకి లక్షలాది మంది చొరబాట్లకు కాంగ్రెస్ విధానాలే కారణమన్నారు. సీఎం బీరేన్ సింగ్ ను కేంద్రమే కాపాడుతోందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అసలు మణిపూర్ లో ప్రధాని మోదీ ఎందుకు పర్యటించడం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. ఇంఫాల్లో మైతీ వర్గం ఎమ్మెల్యేల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 6గురిని కిడ్నాప్ చేసి చంపేసిన కుకీ తీవ్రవాదుల్ని కఠినంగా శిక్షించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.